చూడు 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 మటన్ పిచ్చి వాళ్ళకి అయితే ఇది స్వర్గం రా. దీన్ని ఇలా పట్టుకుని అరే నీలో మటన్ ఏంట్రా మావా. వచ్చేసరికి నెయ్యి రోస్టెడ్ నల్లి అంట అలా 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 ఊడిపోతుంది చూడండి. పక్క నాకు దిష్టి తగిలింది వీడియోలో. నాలిక పళ్ళు తినరావారు ఇసుక తగులుతుందండి. తక్కుకుంటామండి. మటన్ బిర్యానీ చెప్పాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక డిస్క్రిప్షన్. మీరు జంతు ప్రేమికులు, మేము నాన్ వెజ్ తినం, మేము పూర్తి వెజిటేరియన్ అనే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అలానే ఎక్కువ తినం, మేము లైట్ గా తింటాం, మాకు జంతు హింస అంటే నచ్చదు అలాంటి వాళ్ళు కూడా చూడకండి. మేము పర్లేదు మామ గట్టిగా తింటాం అనుకునే వాళ్ళు మాత్రం పూర్తిగా వీడియో చూడండి, చివరిలో బిల్లు కూడా చూడండి. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు ఫుడ్ లవర్స్, మెయిన్ గా మటన్ లవర్స్ కి అయితే ఈ వీడియో పండగే. ఎందుకనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ వీడియో చేయాలని చెప్పేసి నేను ఆక్విల్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. మెయిన్ ఈ వీడియోకి నన్ను టెంప్టింగ్ చేసినోడు కలీం గడు. డైలీ నాకు రీల్స్ పంపించేవాడు, రే మావా మటన్ చూడరా, రే అది నొక్కితే చూడరా, అది అనేవాడు. అందుకనే ఆ రెస్టారెంట్కి వచ్చాం. ఆ రెస్టారెంట్ పేరు బసవ కళ్యాణ్ ఎంపైర్. ఈ పక్కనే సిరాజ్ అన్న రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా సిరాజ్ అన్న రెస్టారెంట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటది. సో ఇప్పుడు ఈ బసవ కళ్యాణ్ మర్చిపోయాను. ఈ రెస్టారెంట్ రావడానికి మేము పెద్ద యుద్ధం చేసాం. మాకు ఈ రెస్టారెంట్ 13 కిలోమీటర్స్, గంటన్నర పట్టింది. లైట్ గా వర్షం పడుతుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ. మొత్తానికి మాకన్నా ముందు కలీంగాడ్ వచ్చి బుక్ చేశాడు. గుర్తు పెట్టుకోండి, ఇక్కడికి వచ్చారు అంటే కనీసం 30 మినిట్స్ వెయిటింగ్ ఉంటుంది. మళ్ళీ నా మీదకి వచ్చేస్తున్నాడు కారోడు. సబ్బేంట్రా నన్ను ఏం మాట్లాడుకున్నా. 30 మినిట్స్ వెయిటింగ్ ఉంటుంది అనమాట. మా వాడు లోపల నేమ్ రాశాడు. పదండి లోపలికి వెళ్ళి త్వరగా మనకు వచ్చేస్తే వెళ్ళి కూర్చుని ఆ అంబియన్స్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. అక్కడ వెయిటింగ్ ఎంతమంది ఉన్నారో తెలుసా? దగ్గరగా 20-30 చైర్లు ఉన్నాయి వెయిటింగ్ కోసం. ఫస్ట్ ఫ్లోర్ రెస్టారెంట్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు మా వాడు. పదండి. పాపం మా వాడు అసలే ఇంట్రోవర్ట్, ఎవరి మధ్యలోకి వెళ్ళడు. ఒక్కడే వెళ్ళి పేరు రాయిపించి అది అక్కడ ఉన్నాడు. వెయిటింగ్ చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం ఫుల్ వెయిటింగ్. మాకన్నా కలీం గాడు వచ్చి 20 నిమిషాలు అయింది. అది పేరు ఇచ్చి 20 నిమిషాలు అయింది. మేము వచ్చి 10 నిమిషాలు అయింది. ఇక్కడ అరగంట అయింది. ఇంకా ఎంతసేపటికి వచ్చి చూడాలి. ఇంకా ఈ పేజ్ లోనే ఉన్నారు. మాది వెనకాల పేజ్ లో ఉంది మా నేమ్. నేను ఎక్కడ అసలు నాకు ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. మా కూర్చున్న తర్వాత అంత ఆనందంగా ఉంది. 7:45 వచ్చా నేను. వచ్చి రాగానే రాపిచ్చే పేరు 8:45 అవుతుంది. నార్మల్ అంబియన్స్ అయితే పెద్ద హడావిడి ఏం లేదు. చివరిలో బిల్ ఎంత అయిందో మాత్రం చూడడం మర్చిపోద్దు. మిస్ అయ్యారంటే మాత్రం మీరు పప్పులో కాలేదు. కాదు హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంటే కొన్ని రెస్టారెంట్లలో మెనూ రాగానే ఐటమ్స్ ఆర్డర్ ఇద్దాం. నాకు బుర్ర పని చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. దాని నుంచి క్రౌడ్ ఎక్కువ, పక్కన ఆకలి వేసేస్తుంది. ట్రాఫిక్ లో గంటన్నర, ఇక్కడ వెయిటింగ్ గంట. నాకు ఫుడ్ బాగోపోవాలరా కలీం, నీ వల్లే ఇక్కడికి వచ్చాను రా. నేనే చూడలా, నేను ఇన్స్టా చూసి మెయిన్లీ అదే ఈడు దొబ్బడం వల్లే వచ్చాం ఇక్కడికి. బాబాయ్ మెనూ ఇవ్వమ్మా. మెనూ చాలా సింపుల్ గా ఉంది. 2 పేజీలే మెనూ, ఎక్కువ లేదు. 1 పేజీయే. కాకపోతే ఓన్లీ ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ అని కొన్ని ఉన్నాయి. వాట్ ఆర్ వి నో ఫర్ ఓన్లీ ఓనర్స్ నోస్ ద రెసిపీ అంట. ఇందులో వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ చెప్పాం. అన్ని మటన్, ఇవన్నీ మటన్ అనమాట. 385 రూపాయల నుంచి 3000 వరకు ఉన్నాయి అనమాట కాస్ట్. నేను కొన్ని ఐటమ్స్ చెప్పాను. వచ్చిన తర్వాత అవి ఏంటి, ఎలా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తా. కానీ సూపర్ ఉండబోతున్నాయి. ఎక్కడ మాత్రం చికెన్ ప్రిఫర్ చేయగలను. ఎందుకు? చికెన్ తినాలి రావడం వేస్ట్. ఆ చికెన్ తినే వాళ్ళు ఉన్నది. చికెన్ అయితే తందూరి చికెన్ ఉన్నాయి. కానీ మరి ఎంత మటన్ లో చికెన్ మరి మీరు ఏం తింటారని ఆలోచించుకోండి. కానీ నేను ఇక్కడ మటన్ తిన్న తర్వాత నేను కొన్ని రోజులు మటన్ గ్యాప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ మానేస్తావా? పెళ్లి వరకు మానేస్తావా? వచ్చే నెల పెళ్లిగా ఐస్ మా కలింగడిది. అందరూ వచ్చేయండి పెళ్లికి, అడ్రస్ పెడతాం. ఈ ఐటమ్ పేరు లహం రోస్ట్. ఎలా ఉందో చూసారా? దుమ్మేదిరా దీంట్లో. దుమ్ము చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇదిగో చూడు 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 చూడు. ఏంట్రా ఇంత మెత్తని మటన్ నేను చూడలేదు ఇప్పుడు దాకా. అది కూడా ఇంత లావు సైజు. అర్జెంట్ టేస్ట్ చూద్దాం. తినమా? రూమ్ తీసుకుంది పక్కనే. మావా ఏం టేస్ట్ ఉంది. షారుఖ్ చచ్చిపోతావా నువ్వు మటన్ ఉంటాయి కదా. నీలాంటి మటన్ పిచ్చోళ్ళకి అయితే ఇది స్వర్గం రా. సూపర్. హైదరాబాద్ లో ఇప్పుడు దాకా ఇలాంటి స్టార్ తినలేదు. అది కూడా ఇలాగా ముట్టుకుంటే ఇలా దుమ్ముడు వచ్చేయడం ఏంటి. మటన్ చూడండి అసలు. ఇది చూడండి మటన్ చూడండి. అదిగో
ఇదిగో అసలు ఈ రోస్ట్ పీస్ ఉందో చూసారా ఈ పైన దీన్ని ఇలా పట్టుకుని సూపర్ మా నా హోటల్ ఎలా ఉంది ఏమో బయటకు వెళ్ళాక ఎంగులుగా ఉంది ముద్దు పెడతాము మటన్ లవర్స్ అయితే పండగ రెస్టారెంట్ ఫస్ట్ స్టార్టర్ కరెక్ట్ గా 3 నిమిషాలు అయిపోయింది చూడండి దుమ్ములు మిగిలినాయి దుమ్ములు కానీ ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు మామ ఈ ఐటమ్ కోసం ఇంకా మిగిలిన తినలేదు మనం ఈ ఐటమ్ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు తినేళ్ళాలి ఎలాగైనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఈ ఐటమ్ పేరు షాహీ వర్కీ కబాబు దీని రేటు లాస్ట్ లో చెప్పాలనుకున్నాను కానీ చెప్పేస్తా ఈ ఒక్క ఐటమ్ కాస్ట్ 1100 రూపాయలు ఈ ఒక్క కబాబు ఇది వచ్చేసరికేమో గీ ఇది వచ్చేసరికేమో హనీలో ముంచుకుని తింటారంట ఈ ఐటమ్ ని ఇది చూడండి ఒకసారి ఎంత ఉందో చూడండి ఐటమ్ రే ఏంట్రా ఇది ముందు నార్మల్ గా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో తర్వాత హనీలో గీలో ముంచుకుందాం ఇది ఎలా చేశారు అనుకుంటున్నారు బోన్లెస్ మటన్ పీసెస్ ని ఒక దాంట్లో వేసి దాంట్లో గట్టిగా చుట్టుగా కొట్టి దాన్ని మెత్తగా చేసి దాన్ని మొత్తం ఒక సువ్వకి కబాబులో గుచ్చి చేసింది అనమాట కీమా కాదు ఇది కీమా కాదు ఇదిగోండి కీమా అయితే మనకి చిన్న ముక్కలు ఉంటాయి ఎలా అనిపించింది టేస్ట్ ఇప్పుడు ఇది నాకు దీన్ని చూడాలి ఫస్ట్ ట్రై చేస్తాను హనీలో ముంచుకుందాం అరే హనీలో మటన్ ఏంట్రా మావా హనీలో మటన్ ఏంట్రా బాగుందని వేరే రకాల టేస్ట్ లేదు చాలా బాగుంది హనీలో మటన్ చాలా బాగుందిరా ఇప్పుడు నెయ్యితో వచ్చేసరికి నెయ్యి నెయ్యి ఫ్లేవర్ పెద్ద తెలియట్లేదు ఏంటిది ఇంకా మంచలేదా సరిపోయిన ముంచాను బాగుంది కానీ హనీతో భలే కొత్తగా ఉంది చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే ముందు చెప్తున్నా మనకు మటన్ లేయర్ గా ఉంటుంది చూసారా అలా ఉండదు అనమాట ఇది మెత్తగా ఉంది కదా అని చెప్పేసి మీరు మళ్ళీ మటన్ కీమా అనుకుంటారేమో కీమా కూడా కాదు ఇందులో చెప్పినట్టు బండమే వేసి కొడతారు కొట్టి దాని మామూలుగా అయితే దీంతో కోఫ్తా బాల్స్ అవి చేస్తారు దీన్ని కబాబ్ చేస్తారు అనమాట ఈ టైప్ ఇష్టమైన వాళ్ళు అయితే చెప్పుకోండి లేదు మాకు మటన్ ఫీల్ మటన్ లా కావాలనుకుంటే మాత్రం ఈ ఐటమ్ స్కిప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఇంకా నెంబర్ 1 ఐటమ్ చూపిస్తా రోస్టెడ్ నల్లి అంట చూడండి ఎన్ని నల్లీలు ఉన్నాయి ఇది ఆఫ్ అనమాట ఆఫ్ కాస్ట్ ఎంత అనేది మీకు చివరిలో చెప్తా అలా ఊడిపోతుంది చూడండి అలా మీట్ అలా ఊడిపోతుంది అనమాట ఏదో ఒక్క నల్లి కానీ కాదు ఇదిగోండి చూడండి ఇలా ఊడిపోతుంది దీన్ని రోస్ట్ చేసి తీసుకొచ్చారనమాట దీని టేస్ట్ చూద్దాం పైన నువ్వులు అవి ఇవి జల్లారు ఇవన్నీ అక్కడక్కడ నువ్వులు కనబడుతున్నాయి మీకు ఉల్లిపాయ కాదు వచ్చి అమ్మ ఎర్రగొండి ఉల్లిపాయ అనుకుంటుంది అది మటన్ లోపల మీట్ ఇంకొకటి చెప్తాను నువ్వు తిను అంత ఎక్కువ మటన్ తినకూడదు మావా సరే ఒక్కదాంతా ఆపలేం ఒక మనిషి ఇది వచ్చి ఒకటి మొత్తం తినేసి వెళ్ళిపోతాడు మనం చేత్తో తీసేసాం కానీ చేత్తో తీయకుండా ఒక నల్లి మొత్తం నోట్లో పెట్టుకుని తెస్తే ఎలా ఉండొచ్చు చూద్దాం ఇది నల్లి ఎలా ఉందా పక్క నాకు దృష్టి తగిలింది ఈ వీడియోలో పక్క ఎందుకంటే అలా ఉంది కానీ నల్లీలు అవి రావు అవి తీయడానికి ట్రై చేయకండి వచ్చిందా వచ్చేసింది దీనికి పెద్ద బొక్క ఉంది కదా వీడికి వచ్చింది ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది వీటికన్నా పీక్స్ అయిన ఐటమ్ ఇంకో ఐటమ్ చూపిస్తా ఐటమ్ చూపిస్తారండి నువ్వు తినాలి పగిలిద్ది కాదు ఇప్పుడు నేను మేక తలకాయని చాలా వివరిస్తూ చెప్తా ఇన్ కేస్ మీరు చూడలేకపోతే వెంటనే స్కిప్ చేసేయండి మీరు అది చూసి అది నన్ను తిట్టి అన్నీ కాదు నార్మల్ గా అందరూ తినేవి ఇక్కడ హైదరాబాద్ లో ఇది కామన్ ఈ నాలుకలు తిన్నాం ఈ కళ్ళు తిన్నాం అనేది నా అన్ని చూపిస్తా వివరించి చెప్తా అది సో చూడాలనుకునే వాళ్ళు చూడండి చూడకూడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోండి ఈ ఐటమ్ ఏంటో గెస్ట్ చేయండి కామెంట్ చేయండి 3 పాజ్ చేయండి వీడియో కావాలంటే 3, 2, 1 గెస్ట్ చేసి చెప్పండి ఇది ఏంటనుకుంటున్నారు మీకు ఇలాగ అర్థం కాదు ఇప్పుడు చెప్పండి ఇదేంటి బ్లాక్ సీ ఈ ఐటమ్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో తలకా దగ్గరండి ఇదిగోండి కన్ను అయ్యా నాలిక పళ్ళు
తినరావరు మామ. అలా మీకేమంటారా? నేను ఒక వీడియో చూసా, స్ట్రీట్ బైట్ రవి అన్న వీడియో, ఎప్పుడో 4-5 సంవత్సరాల కిందట. ఆ వీడియోలో ఒక అతను తింటాడు ఇలాగే సేమ్ హెడ్. దీని మీట్ పైన చూడండి, మామూలుగా అయితే పైన మనకి తోలు ఉంటది కదా, ఆ తోలు మొత్తం తీసేసి ఓన్లీ ఆ పైన ఉన్న మీట్ మాత్రమే కుక్ చేశారు. దీని టేస్ట్ చూద్దాం. తిను టేస్ట్ పైన ఈ మీట్ మాత్రం తిను, మీట్ మాత్రం తిను. పళ్ళు చూడు, దంతాలు ఎప్పుడు తినలా దంతాలు మనకి మామూలుగా తల కొట్టించుకున్నప్పుడు దంటిస్తే పోయేంటి నల్లగున్నాయి. పోలేదు, పంపిద్దాంలే. బాగుందా? చాలా బాగుంది. నార్మల్ మీట్ లాగే ఉండిద్ది, పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం ఒక రకమైన ఫ్లేవర్ ఒకటి వచ్చింది నవ్వులుతున్నప్పుడు. మరి కన్ను తిందాం అనుకుంటున్నాము. పక్కన చేయకరా, అన్నం పెడతారా? తిన్నా చూడన్నా ఎలా ఉందో. బాగుంది ఒక్కొక్కగా. తినలా అసలు. అది గుడ్డు తినలేదు మామ, నేను కన్ను తిన్నాను. అంటే ఎలా ఉంది అనుకుంటావు? అది మెత్తగా స్మూత్ గా అదో రకంగా ఉందరా మామ. నువ్వు 4 తింటే బిల్లు మొత్తం నేనే కడతా. అసలు 4 నేను దగ్గర రాను అసలు. నాలిక రే, దీనికోసం కొట్టుకుంటారు మామ. దీనికోసం కొట్టేసుకోమా కానీ దీని పచ్చి తినేస్తారంట. ఇదిగో షారుఖ్ చెప్తున్నాడు. తిన్నా ఈరోజు చాలా రిస్క్ చేస్తున్నానయ్యా నేను. నాకు శివరంగా వచ్చేస్తుంది అబ్బా. ఇసుక తగులుతుందండి. మా నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు అన్ని వద్దు, ఊసే. నీకు నచ్చకపోతే ఊసే. అంత వద్దు కానీ అన్ని తిన్నాక వచ్చాను నా తతాయించా. నీకు నచ్చకపోతే ఊసే. చిన్న ముక్క, ఇదిగో చిన్న ముక్క ట్రై చేయి. నచ్చకపోతే అది కాదు నోటుతో కడుక్కో మావా, నోటుతో కడుక్కో. ఇదిగో నాగలా, ఇదిగో ఎక్కడే ఉంది అది. నవ్వులు తేడా ఉంది ఏమన్నా? అంపించట్ల మటన్ లా ఉంది. అమ్మో, మటన్ లాగే ఉంది కానీ అసలు భలే ఉంది ఐటమ్ మాత్రం. మీకు హెడ్ అంటే ఇష్టమున్న వాళ్ళు మాత్రం, తెలంగాణ వాళ్ళకి తలకాయ కూర అంటే చాలా ఇష్టం. తలకాయ కూర ఇష్టమున్న వాళ్ళు, తల అంటే ఇష్టమున్న వాళ్ళు మాత్రం మస్ట్ ట్రై. నచ్చలేదా అంటే ఆ తలని అలా ఊహించుకుని, ఆ కళ్ళు చూసి, ఆ పళ్ళు చూసి, ఆ నాలిక చూసి తినడం అంటే కొంచెం కష్టమే. కక్కుకుంటామండి. రకరకాల టేస్ట్ ఉంది అది. బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా మనం అనుకున్న 4 ఐటమ్స్ ట్రై చేసాం. మటన్ బిర్యానీ చివరిలో మటన్ బిర్యానీ ట్రై చేసి ఖతం చేసేద్దాం. మటన్ బిర్యానీ చెప్పాం చివరిలో. ఇది థాల్ అంట ఈ బిర్యానీ, అంటే మీడియం. అదే ఫ్యామిలీ ప్యాక్ ఉంది, మినీ ఉంది. ఇందులో వస్తారు దగ్గర 9 నుంచి 10 పీసులు వస్తాయి అంటే 4 తినొచ్చు అంట. చూడండి బిర్యానీ, మటన్ పీసులు ఎన్ని వేసారు? చాలా పైన ఉన్నాయి. ఇంకా చాలా గట్టిగా ఉంది మటన్ పీస్, చాలా గట్టిగా ఉంది. నీ దగ్గర ఇది దాంట్లో చూడండి, ఒక చూడు కాలిపోయిందా? ఏం పర్లేదు. రెండోసారి ముట్టుకో కాలదు. నీది మెత్తగానే ఉందా? గైస్, ఇదైతే ఇది కూడా గట్టిగానే ఉంది. అంటే ఆ ముక్కలు చూసి అక్కడ వచ్చిన మెత్తని ముక్కలు ఇది గట్టిగా అనిపిస్తుందేమో. టేస్ట్ చూద్దాం. మసాలా డబల్ మసాలా ఉంది, కంప్లీట్ డిఫరెంట్. పీస్ గట్టిగానే ఉంది. ఇది ప్రాపర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కాదు, కొంచెం వెరైటీ ఉంది. సపరేట్ డిఫరెంట్ టేస్ట్. ముక్క అయితే హైదరాబాద్ బిర్యానీకి సంబంధం లేదు, వెరైటీ. పర్వాలేదు, అంటే కొంచెం నవాబ్స్ బిర్యానీలా ఉంది, కొంచెం షాదాబ్ లా ఉంది. ఓవరాల్ గా ఓకే. అంటే ఆ ఐటమ్స్ అన్ని తిన్న తర్వాత మటన్ చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు. బాగుంది. అమ్మది ఉండాలా అంతే అంటావా? మటన్ లో అమ్మది ఉండాలా, అప్పుడు తినేలా అనిపిస్తుంది. మరి మెత్తగా తినబుద్ధి కాదు. ఓకే, ట్రై చేయొచ్చు. బాగుంది, టేస్ట్ బాగుంది. అదే సూపర్ డూపర్ అనలేం కానీ యావరేజ్. ఓకే, బాగుంది. కిందకు వచ్చిన తర్వాత కింద ఒక బండి కనబడింది. మా పేరు చదువు మా. నువ్వు చదువు. గజేలా. అరే అది కాదు గజాల, గజేలే బేక్. దిగిరండి చూడండి. ఇది వాచ్ బాక్స్, సిగరెట్ పెట్టి అగ్గిపెట్టేలాగా. ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇలా పట్టుకున్నామా? ఇప్పుడు దీన్ని అది రాదు, గడ్డగట్టేసింది. అది నిజమేమా? ఫ్రిడ్జ్ లో పెట్టాడు కాడు. అంత ఎక్స్ప్రెషన్ కాదు. నిమిషం సూపర్ ఉంది. ఇంకో స్పూన్ అడిగితే ఎత్తాడంటావా? డబ్బులు అడుగుతాడంటావా? ఎంత అనుకుంటున్నారు? ఈ చిన్న డబ్బా కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? చాలా బాగుంది. 500. ఈ ఒక్క దాని కాస్ట్ 500. చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది మావా. రేపు పెళ్ళి అయ్యాక మా చెల్లిని తీసుకుని రా ఇక్కడికి. ఓకే, వారానికి ఒకసారి.
వారానికి ఈజీగా 4-5 వేలు బిల్లు అవుద్ది. బిల్లు అవ్వలేదు, టేబుల్ లేటు, కూర్చున్న తర్వాత ఫుడ్ రావడం లేటు, ఫుడ్ వచ్చిన తర్వాత బిల్లు రావడం రేటు, అన్ని లేటే. లేట్ అని కాదబ్బా, ఇప్పుడు ఏమైందంటే జనం ఎక్కువ మంది ఉన్నారు. జనాలు క్రేజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. అది ఈ రోజు మేము మళ్ళీ వీకెండ్ కూడా కాదు మేము వచ్చింది, వీకెండ్ వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మంచిగా రన్నింగ్ రష్ అయింది కదా, అందుకని ఎక్కువ ఉంది. బ్రో కమ్ హియర్, ఇట్లండి. అదేంటి ఇంటికా? You guys, మిలిగిపోతే దానం చేయమన్నారు. సరే అదంతా కాదు కానీ ఎలా అనిపించింది నీకు? చాలా చెప్పు. బిల్లు దగ్గర సిరాకు వచ్చింది. బిల్లు ఏ లైవ్ ఇవ్వలేవు గైస్. ఇప్పుడు మీరు అందరూ దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ఆ బిల్లు వచ్చింది లైవ్. నేను కట్టేద్దాం అనుకున్నాను కానీ తక్కువలే. కానీ పర్వాలేదు, బాగానే అయింది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. జస్ట్ చాలా తక్కువ అయింది. నా టార్గెట్ 2000. నా వీడియోకి ఎప్పుడైనా నేను బిల్లు ఎప్పుడైనా సరే 2000. ఇది 4000 అయిపోయింది. మనం ఫస్ట్ తిన్న ఐటమ్ కాస్ట్ వచ్చి 385 రూపీస్ ఒక పీస్. 2 పీసులు ఇచ్చారు కాబట్టి 770. తర్వాత అది ఉంది చూసారా కబాబు, వార్కీ కబాబ్, షాహీ వార్కీ కబాబ్, అది వచ్చారు 1100. ఇదేమో నల్లి పీసులు వచ్చిన ఆఫ్, అదేమో 1000 రూపాయలు. రే నమ్కిన్ ముండి అంటే అది గోట్ హెడ్, ఇది 400. మటన్ తాల్, మటన్ బిర్యానీ 900. ఒడియమ్మ. వాటర్ బాటిల్ 30. అలాగా జిఎస్టీలు కలిపి రే జిఎస్టీ అంటరా 208 రూపాయలు అయిపోయింది. అలా 4408 రూపాయలు అయింది. బిల్ అయితే ఇలా అయింది. మీకు బిల్లుతో ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు పక్కా ట్రై చేయండి బ్రో, మస్ట్ ట్రై. అదే మటన్ అంటే ఇష్టం ఉంటేనే ఓన్లీ మటన్. మా ఆవిడ కోసం వేరే మా అమ్మ బలిగాడు కోసం చికెన్ చెప్తే ఒక మొక్క లేదు. చికెన్ లేదు, ఉన్నా అయిపోయింది అంటున్నారు కాబట్టి వెజ్ కూడా లేదు. మటన్ కోసం అయితేనే రండి. అదే మ్యాటర్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు కొంటాను మరి. జై హింద్.